ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు శైవ క్షేత్రంలో ఉన్నారా? ఈ దేవాలయంలో 3 క్షేత్రుందా? స్టార్టింగ్ యంత్ర, మంత్ర, తంత్ర. ఇప్పుడు మీరు తంత్ర చేతిలో ఉన్నారా? ఈ తంత్ర చేతిలో ఆత్మలింగాలయ దేవాలయ్. ఈ ఆత్మలింగ్ దేవాలయంలో అన్ని మరకత్‌తో విగ్రహ తయారుంది. ఇక్కడ మరకత నంది, మరకత శక్తి బలిపీఠం, ఈ పక్కన అవతల్లో మరకత పంచభూతేశ్వర స్వామి ఉన్నారా? 5 ముఖాలు శివయ్య. ఇక్కడ శివయ్య పక్కన మరకత పంచముఖ విఘ్నేశ్వర్ ఉన్నారా? అటువైపే ఇక్కడ మరకత సుబ్రహ్మణ్యం స్వామి, గర్భరక్ష అంబికాదేవి ఉన్నారా? ఈ తమిళనాడు శక్తిపీఠ. ఇక్కడ 4 సంవత్సరాల ముందు శివస్వామి గారు అమ్మవారి ప్రతిష్ఠ చేశావా? చాలామంది పిల్లల కోసం ఇక్కడ వస్తా. ఈ తల్లి ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తానా? ఈ లాన్ ఫ్రంట్లో లాన్ ఆత్మలింగాలయ దేవాలయ్. ఆత్మలింగేశ్వర స్వామి ఒక్కరోజు దర్శనం ఉంది సంవత్సరం ఒకసారి. ఈ లోపల మరకత్ కమలం ఉందా? కమలం పైనే కనక పుష్పరాగతో పాన్మఠం తయారుంది. పాన్మఠం పైన నీలం ఉందా? అంటే ఈ లోపల 3 రత్నం ఉందా? ఈ లింగం కింద 60,000 kg పాదరస మానసరోవర్ ఉంది. ఈ మానసరోవర్లో చాలామంది భక్తులు శివయ్య పాదరసం పోస్తే ఈ మానసరోవర్లో మొత్తం పాదరసం స్టోర్ ఉంది. అంటే ఎవరైనా సరే శివయ్య పాదరసం పోస్తే పాదరసం మొత్తం కింద లింగం కింద స్టోర్ ఉంది. ఎంతో ఒక లింగ ప్రతిష్ఠ పుణ్యం అవుతుంది అందరికీ భక్తులు. ఇక్కడ చాలామంది భక్తులు శివయ్య దర్శనం మహాశివరాత్రి రోజు ఇక్కడ 1,00,000 మంది జనం వస్తా. ఇక్కడ చాలా భయభంతో శివయ్యకి దర్శనం చేస్తా. లింగంతో ప్రకాశ్ వచ్చింది. ఈ లింగం ద్వారపాల్ మరకత్ శృంగి ఉన్నారా? ఇక్కడ నంది కూడా ఉన్నారా? ఈ క్షేత్రపాల్ గుడి క్షేత్రపాల్. ఇక్కడ మరకత్ భైరవ్ కూడా ఉన్నారా?